వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, విజయవాడ ఎంపీ శ్రీ కేసినేని శివనాథ్ గారికి, ఇప్పుడే విచ్చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఇవాల్టి కార్యక్రమంలో ఈరోజు మాధవ్ గారికి సగౌరవంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మా బిఎస్ఎన్ఎల్ అధికారులు, ఉపాధ్యాయ గారికి, బన్సాల్ గారికి, వివేక్ బన్సాల్ గారికి, శేషాచలం గారికి, వీటన్నిటికంటే ముందు బిఎస్ఎన్ఎల్ని నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మా బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులకు, గుంటూరు విజయవాడ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, నేను చిన్నప్పుడు మున్సిపల్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఆ రోజుల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ లెటర్ ఉంటే ఆ రోజుల్లో కనెక్షన్ వచ్చేది. ఇది నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకొచ్చినటువంటి రోజులు ఆ రోజులు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకు జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే ఈ భారతదేశ గతిని టెలికాం రంగంలో ముఖ్యంగా మార్చినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. ఒకటి, టెలికాం తలుపులు తెరిచి కనెక్టివిటీకి కొత్త దారులు వేసిన మహానేత వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. రెండు, ఆధునికత, అభివృద్ధి, సాంకేతికత అనే పదాలకు అర్థమైనటువంటి నా ప్రియతమ నేత, మనందరి ప్రియతమ నేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాజ్పేయి గారు దీని మీద ఆలోచన చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఎవరు, విజన్ ఉన్నవాళ్ళు ఎవరు, కష్టపడి చేయగలవారు ఎవరు అని చెప్పి ఆలోచించినప్పుడు వాజ్పేయి గారికి కనపడినటువంటి యంగ్ విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వీరిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేస్తే ఆ రోజుల్లో కమిటీ రిపోర్టు స్టడీ చేసి 3 విషయాలమైన ఒక స్పష్టత ఇచ్చారు. ఒకటి, ఆ రోజుల్లో ఫోన్ అంటే ఇందా చెప్పారు సత్యకుమార్ గారు, ఒక సెల్ ఫోన్ నుంచి కానీ ఒక కాల్ చేయాలంటే దాదాపుగా 50 రూపాయలు 100 రూపాయలు పడేది ఒక మినిట్కి మాట్లాడాలంటే. రేటు తగ్గించడం ఎలా? రెండోది, రూరల్ కనెక్టివిటీ, విలేజెస్లో ప్రతి ఒక్కరికి ఫోన్ అందించడం ఎలా? మూడోది, హై స్పీడ్ ఇంటర్నెట్ ఎలా గ్రామానికి తీసుకువెళ్ళాలనేటువంటి 3 బృహత్తరమైన కార్యక్రమాలకి విజన్ ఇచ్చినటువంటి చైర్మన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఎప్పుడు చెప్తా ఉంటే టెలిఫోన్ ఈ విధంగా అందరి చేతుల్లోకి ఎలా వచ్చింది అని మాట్లాడేదానికి రూపకర్త చంద్రబాబు నాయుడు గారు. ఆ రిపోర్టు తీసుకొని ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి కాంపిటీషన్ పెంచి కాల్ డేటా రేట్స్ తగ్గిస్తే ఈ రోజున 300 రూపాయల నుంచి 9 రూపాయల వరకు డేటా కాస్ట్ తగ్గింది. వీళ్ళిద్దరూ ఆ రోజున బిఎస్ఎన్ఎల్ కూడా అద్భుతంగా ఉండేది. 2004 వాజ్పేయి గారి గవర్నమెంట్ వెళ్ళేటప్పటికీ బిఎస్ఎన్ఎల్ ఆదాయం సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ ఉండేది. దాదాపు 2.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ. అలాంటి సంస్థ గడిచిన తర్వాత 2004-14 మధ్య కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆ చరిత్ర మీకు తెలుసు.
2G స్కాములు వీటన్నిటితోటి బిఎస్ఎన్ఎల్ సంస్థ మెల్లగా కిందకు వస్తూ ఉంది. మళ్ళీ 2014 తర్వాత ఇప్పటివరకు 2 నాయకుల పేర్లు చెప్పాను. మూడో ఒక నాయకులు దూరదృష్టి, దృఢ సంకల్పం, దేశభక్తి కలిగినటువంటి మూడవ నేత మన నరేంద్ర మోదీ గారు 2014లో వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా దేశం మొత్తం ఏ విధంగా ఉండాలనే దానికి ఒక బ్లూ ప్రింట్ తీసుకొని డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇలా మల్టిపుల్గా పెట్టుకొని చేస్తే ఈరోజు ఎన్నో మైలురాళ్ళు ఇండియా సాధించింది. ఆ రోజు 25 కోట్ల జనాభాకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉంటే ఈరోజు 100 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వాడుతూ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. 2014-15 మధ్య ఈ దేశంలో 60 లక్షల ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఈరోజు చూస్తే ప్రపంచంలో 2nd లార్జెస్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఎక్స్పోర్టర్ ఇండియా అయింది. 33 కోట్ల ఫోన్లు ఈరోజు దేశవ్యాప్తంగా తయారవుతూ ఉన్నాయి. అదేవిధంగా 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఎగుమతులు ఈ ఫోన్ల ద్వారా వస్తూ ఉన్నాయి. అంటే ఈ విధంగా ఒకటి ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చారు. స్టేజ్ 2లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఐఫోన్ వాళ్ళు ఇక్కడ పెట్టారు. మూడవ ప్రణాళిక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే ఇన్నోవేట్ చేసి, డిజైన్ చేసి, డెవలప్ చేసి, డిప్లాయ్ ఎలా చేయాలనేటువంటికి వాటిని సుదీర్ఘంగా ఆలోచించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి స్టార్టప్స్కి ఫండింగ్ ఇచ్చి చేస్తే ఈ రోజున ఈ విధంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెవల్యూషన్ అవుతుంది. ఇదే విధంగా ఇప్పుడు 4G టెక్నాలజీ గురించి మాట్లాడితే ఈ ప్రపంచంలో 195 ఇంకో 195 నుంచి 197 దేశాలు ఉన్నాయి. అయితే కేవలం 4 దేశాలు టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాయి. 1 స్వీడన్, 2 ఫిన్లాండ్, 3 చైనా, 4 సౌత్ కొరియా. అంటే రష్యాలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మనది ఈ రోజున 5వ కంట్రీ. ఇది ఎలా సాధ్యమైందంటే నిరంతరం నాయకుల దృఢ సంకల్పంతో ఈరోజు ఉన్నటువంటి స్టార్టప్స్ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు సీడాట్ ఉపాధ్యాయ గారు ఉన్నారు. 4Gకి కావాల్సింది సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి, రెండోది వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి టవర్స్ మీద ఇన్స్టాల్ చేయాలి. సాఫ్ట్వేర్ సీడాట్ మన గవర్నమెంట్ సంస్థ వాళ్ళు రాస్తారు. హార్డ్వేర్ వచ్చి తేజాస్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. TCS ఆ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఈ రోజున దేశవ్యాప్తంగా 1,00,000 టవర్లలో ఫస్ట్ టైం 4G స్వదేశీ పెడతా ఉన్నాం. ఇది కూడా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. నేను వచ్చేటప్పటికి, సింధియా గారు వచ్చేటప్పటికి ఒక 2,000 టవర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. మేము వారం కూర్చొని నెలకి 10,000 టవర్లు ఇన్స్టాల్ చేసే విధంగా అన్ని ఇంటిగ్రేట్ చేసి 10 నెలల్లో 1,00,000 టవర్లు ఈ రోజున బిఎస్ఎన్ఎల్ మొత్తం కూడా ఇన్స్టాల్ చేశాం. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4-5 కంపెనీలు కానీ దేశాలు, ఈ కంపెనీలు ఏమున్నాయి, శాంసంగ్, నోకియా, ఎరిక్సన్, హువాయ్, ఈ 4-5 కంపెనీలే ప్రపంచంలో ఎక్విప్మెంట్కి రేట్లను శాసిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆ కంపెనీలన్నిటితో పాటు మనం తీసినటువంటి సీడాట్ వాళ్ళకు 30 ఏళ్ళు పడితే మన వాళ్ళు 36 నెలలు అంటే 3 సంవత్సరాల్లో అద్భుతంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చారు. జీరోను కనిపెట్టింది మనమే, చెస్ని కనిపెట్టింది మనమే. కాబట్టి 4G కానీ 5G కానీ మనం ఎందుకు కనిపెట్టలేమనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అందరూ పనిచేశారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను టెలికాం డిపార్ట్మెంట్ తరఫున. అదేవిధంగా కొంతమంది అడగొచ్చు, మీరు ఈరోజు అంతా 5G వాడుతూ ఉన్నాము, ఓన్లీ 4G మాట్లాడి మీరు ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నారు అని. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజుకి కూడా 5G కేవలం 20 నుంచి 25% జనాభానే వాడుతూ ఉన్నారు. 5G
ఎక్విప్మెంట్ ఉంటే సరిపోదు, వాడే హ్యాండ్సెట్స్ కూడా 5Gకి అటాచ్ అవ్వాలి. మన భారతదేశంలో 60-70% రూరల్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా 2G, 3G, 4G ఫోన్లే ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా 4Gతో స్టార్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి 4G కనుక్కున్నాక 5G అనేది ఇబ్బంది కాదు అని చెప్పి 4Gతో తీసుకొచ్చాం. ఈ 4G సాఫ్ట్వేర్ 5Gకి ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది. ఇవి కాకుండా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ మరి గత కొన్ని సంవత్సరాలుగా 4G లేకపోవడం వల్ల కస్టమర్స్ లూజ్ అయింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఈ టెక్నాలజీని దాదాపుగా 90-95% పర్ఫెక్ట్ చేశాం. ఈ రోజున అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కేవలం మనకి 100,000 టవర్స్ మాత్రమే ఉన్నాయి. ఎయిర్టెల్ కానీ జియో కానీ తీసుకుంటే దాదాపు 4 నుంచి 5 లక్షల టవర్స్ ఉన్నాయి. అంటే 4 నుంచి 5 రెట్లు టవర్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నెట్వర్క్ రీచ్ ఎక్కువ ఉంటుంది. ఈ టవర్స్ 100,000 పర్ఫెక్ట్ అయిన వెంటనే రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూస్తో కొత్త టవర్స్ ఇన్స్టాల్ చేస్తాం. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీంతో బిఎస్ఎన్ఎల్ ముందుకు వెళ్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రైవేట్ ప్లేయర్స్ గ్రామాలలో ఆదాయం లేకపోతే ఎక్కువగా పెట్టలేరు. అదేవిధంగా ఇందాక వారు చెప్పినట్టు బార్డర్ ఏరియాల్లో, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నటువంటి ఏరియాల్లో, అదేవిధంగా లక్షద్వీప్ లాంటి ప్లేసుల్లో ప్రైవేట్ ప్లేయర్స్ వెళ్ళలేరు. వాళ్ళందరికీ కూడా బిఎస్ఎన్ఎల్ అనేది బ్రతకటం అనేది అత్యంత ముఖ్యమైనది. ఈరోజు గ్రామాల్లో చూసుకుంటా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, గ్రామాల్లో ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారవ్వాలి, అప్పుడు అర్బన్ మైగ్రేషన్ తగ్గుతుంది. కాబట్టి గ్రామాల్లో చదివేటువంటి పిల్లలకి స్కూళ్ళలో ఇంటర్నెట్ ఉండాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇంటర్నెట్ ఉండాలి. ఈ విధంగా టవర్లన్నీ పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మోదీ గారు ఈ రోజున ప్రతి గ్రామంలో ఎక్కడైతే టవర్ లేదో దానికి 30,000 టవర్స్, ఒక్కొక్క టవరు 1,20,00,000 రూపాయలు అయ్యేటువంటి ఒక్కొక్క టవర్ని దాదాపు 30,000 గ్రామాల్లో ఎక్కడైతే వీక్ కనెక్షన్ ఉందో, ప్రైవేట్ ప్లేయర్స్ వెళ్ళటం లేదో అలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు శాంక్షన్ చేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో గ్రామాల్లో కనెక్షన్స్ పెరుగుతాయి. ఇవన్నీ కాకుండా హై స్పీడ్ ఇంటర్నెట్, భారత్ నెట్ అనేటువంటిది ఈరోజు విద్యుత్ ఎలా ప్రతి మనిషికి అవసరమో, మంచినీళ్ళు అవసరమో ఆ విధంగా ఫైబర్ నెట్, ఇంటర్నెట్ కూడా అవసరం. దీనికోసం 1,40,000 కోట్ల రూపాయలు, అంటే అమెరికన్ డాలర్స్లో తీసుకుంటే దాదాపు $18 బిలియన్ పెట్టి భారత్ నెట్ ఫేజ్ 3 తీసుకొచ్చి ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ వెళ్లే విధంగా, అదేవిధంగా 1,50,00,000 కుటుంబాలకి 10,000 రూపాయల సబ్సిడీతోటి అప్ఫ్రంట్ కాస్ట్ లేకుండా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇచ్చే విధంగా పథకం తీసుకొచ్చాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు వస్తాయి. అవి త్వరలో MOU కూడా అవుతుంది. దీని ద్వారా ప్రతి గ్రామంలో హై స్పీడ్ ఇంటర్నెట్, అదేవిధంగా మొబైల్ టవర్స్ ద్వారా వైర్లెస్, ఇవన్నీ కూడా తప్పకుండా తీసుకువచ్చి ప్రతి గ్రామంలో మన విజనరీ నాయకులు ఏ విధంగా అయితే కలలు కన్నారో వారి కలలన్నింటినీ కూడా సాకారం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. ఏదేమైనప్పటికీ ఇవన్నీ చేయటంలో, ఇవన్నీ మనం ఎన్ని చేసినా కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అనేవి చాలా ఇష్యూస్ ఉంటాయి. అయితే ఈరోజు మినిస్ట్రీలో ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి సింధియా గారు కానీ మేము కానీ పూర్తిగా భారతదేశంపై, ఈ మట్టిపై ఉన్నటువంటి మమకారంతో వచ్చినటువంటి వ్యక్తులం. ఈ సంస్థ అద్భుతంగా పనిచేసే విధంగా మా శక్తి సామర్థ్యాలని, మాకు ఇప్పటివరకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని అన్నిటిని ఉపయోగించి బిఎస్ఎన్ఎల్ని మళ్ళీ లాభాల బాటలో పట్టే విధంగా తీసుకువస్తాం. అదేవిధంగా భారత్ అనేది ప్రపంచానికి మార్కెట్ కాదు, మనమే మాస్టర్లం అవ్వబోతున్నామని, అదేవిధంగా భారతదేశం అనేది ప్రవాహంలో కలిసే ఒక జలధార కాదు, ప్రవాహాన్ని మార్చే ఒక మహాసముద్రం అని తెలియజేసే విధంగా వర్క్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇలాంటి సేవ చేసే అదృష్టాన్ని, అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా ప్రియతమ నేత, మా ఆరాధ్యదయమైనటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారిగా
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు.